దేవునికి స్తోత్రం. ఈ రోజు వాక్య ధ్యానాంశం యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనము. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇక ఆలస్యం లేదు. దేవాతి దేవుడు ఏ మాటలైతే చెప్పాడో, బైబిల్ గ్రంథంలో ఏ మాటలైతే రాయించాడో అవన్నీ కూడా జరుగును. చూడండి, కొన్ని జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి, ఇక జరగబోతున్నాయి. ఆలస్యం లేదు. ఖచ్చితంగా నేను చెప్పిన మాట జరుగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ పరిస్థితులనే కాదు, దేవాతి దేవుడు మన జీవితంతో మాట్లాడేటప్పుడు, మన జీవితంలో కొన్ని మాటలు, కొన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానాలు కూడా దేవాతి దేవుడు నెరవేర్చబోతున్నాను. ఇక ఆలస్యం లేదు. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి నేనే దేవాతి దేవుడినని యేసుక్రీస్తు ప్రభు రుజువు చేసుకోబోతున్నాడు. పరలోకపు తండ్రి రుజువు చేసుకోబోతున్నాడు. చూడండి, ముందు విషయాలు చెప్పి, ఆ జరగబోయేటటువంటి విషయాలు కూడా తెలియచేసి, జరిగిన తర్వాత ఇదిగో నేను చెప్పి ఉన్నాను కదా అని చెప్పేటటువంటి దేవుడు మన దేవుడు. జరగబోయే వాటిని చెప్తాడు, జరిగిన వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి చెప్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి మన జీవితాన్ని ఇచ్చిన దేవుని వాగ్దానాలు కూడా త్వరలో నెరవేరబోతున్నాయి. మనం వాటిని గట్టిగా పట్టుకొని వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థించే వాటిలాగా ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.